సార్ తీసుకుంటాను కూర్చుకుంటే జాగ్రత్త. అది మొత్తం ఇబ్బంది దానికి పాతలు గారు దానికే ఉంటుంది. అన్నికి రావాలి ఎందుకంటే అది ఆశీష్ బాడీని గట్టి వీకమని చెప్తున్నా నేను, అందుకే బాడీ లూజ్ పట్టుకోండి చెప్పు. వీళ్ళు దోస్తులు కలిసి ముగ్గురు కలిసి మోరపల్లి పోయినారు. ఆ మోరపల్లి పోయినాక అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ వీళ్ళందరూ కలిసి అక్కడ దావత్ చేసుకున్నారు. మామూలుగా చేసుకుంటే ఈయన దాగాడు. ఈయన మొత్తానికి ఏం అలవాట్లేదు. డ్రైవర్ ఈయన చనిపోయిన కారు ఈయనదే, డ్రైవింగ్ ఈయననే. చనిపోయిన ఆయనకు డ్రింకింగ్ అలవాట్లేదు. వచ్చే క్రమంలో వీళ్ళు అక్కడ మోరపల్లి నుంచి రిటర్న్ జగిత్యాల వచ్చే క్రమంలో అది సింగిల్ రోడ్, అది మోరపల్లి సింగిల్ రోడ్డు. అయితే అక్కడ ఏమైంది అనేది తెలియదు. ఆ రోడ్డు పక్కనే ఒక గజం డిస్టెన్స్లోనే పెద్ద బావి ఉంటుంది. బావి ఉన్నది. ఆ బావిలో కారు పడ్డది. అది డైరెక్ట్ ఇట్లా డై కొట్టినట్టు పోయింది కాబట్టి ఆయన డ్రైవింగ్ చేసే ఆయనకు స్టీరింగ్ తగిలి అదైంది. మిగతా ఇద్దరు సేఫ్ అయ్యారు. బయట అద్దాలు వాళ్ళు కొట్టి బయటికి వచ్చారు. అంటే అక్కడ వాకింగ్కి ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళకు గడీలని సప్పుడు వినిపించినాక అరే కారు బాయిలో పడ్డదిరా అని చెప్పి వాళ్ళు ఉరికొచ్చి దాంట్లోకి వెళ్ళి ఒకతను బాయిలో దిగిండు, ఒకతను పైనుంచి రాళ్ళు ఇచ్చిండు. ఆ రాళ్ళతోని బ్రేక్ చేయి అద్దాలని అని చెప్పి బ్రేక్ చేయడం వలన కింద బాయిలు ఉన్నాయన్నా బ్రేక్ చేయడం వలన ఇద్దరిని తీసుకురాగలిగింది. అని ఈయనకు ఆ స్టీరింగ్ అడ్డమైంది కాబట్టి వెళ్ళలేకపోయింది. ఈయనకు కూడా ట్రై చేసి గుంజితే రాలేదు. అది జరిగిన అంటే వీళ్ళు ముందే దుంకిరాడు కదా ఎవరు ఇద్దరు వ్యక్తులు అక్కడ వాకింగ్ చేసిన వాళ్ళు సప్పుడు వినిపించినాక పోయి దునికిండ్రు. దునికి బ్రేక్ చేసి వాళ్ళను దానికెళ్ళి ఇద్దరిని బయటకు తీసేది. అట్లా తర్వాత ఆయనకు ఇంకోళ్ళని దిద్దామని అంటే ఆయనకు శ్వాస ఎక్కువ పనిచేయాలి చేయక వదిలిపెట్టినాడు. ఈ ఇద్దరు సేఫ్ అయిన వాళ్ళు దాంట్లోకెళ్ళి ఒకతనకు ఈత వస్తుందట, ఒకతనికి ఈత రాదు. ఈత రానైనా ఈ సేఫ్ చేసిన ఆయన గట్టిగా పట్టుకునేసరికి ప్రాబ్లం అయింది. ఆయన పరేషాన్ అయింది.